this cruel world. Broken but strong, gotta move on. You're not a memory of love. Live on my soul, find the real goal. I'll fulfill what I started. Hi guys, welcome back to my channel. My brother. ఇవాళ మేము నర్సాపూర్లో ఉన్న ఫారెస్ట్ ఏరియాకి వచ్చినాం జస్ట్ ఫర్ ఫన్ అండ్ ట్రెక్కింగ్ కోసం వచ్చినాం. ఫ్రెండ్స్ వచ్చారు హైదరాబాద్ నుంచి, సో వాళ్ళతో వచ్చినాం. చూపిస్తా. రే సుభాష్ గుండెల్లో ఎంజాయ్ వర్షంలో దర్శనము పండుగ దీని యొక్క పండుగ వాయి దించు అని వీడియో క్యాప్చర్ పోయి అందరూ వీడు చెట్లు ఎక్కుతుంది అరే చెట్లు ఎందుకు ఎక్కుతావరా రెడ్డి పడితే మళ్ళా ఇక్కడికి అంబులెన్స్ కూడా రాదు ఫోన్ చేద్దామంటే నెట్వర్క్ లేదు ఇక పాప లడ్డు ల్యాక్స్ సుభాష్ సుభాష్ అతనా నువ్వు సుభాష్ అయితే మరి కింద పడితే అది లొకేషన్ మాత్రం యో సగంలోనే అయిపోయినాం. నివాస్ రెడ్డి ఆయాసం వస్తలే నీకు? జింబాడీ జింబాడీ మనం పోయేటప్పుడు ఫారెస్ట్ బాడీ అయితేలే. ఇక్కడ నుంచి ఇంకెంత దూరం దేవి? ఇంకా 200 ఇక్కడ నుంచి సరిగ్గా 500 మైళ్ళు కనుక నచ్చామనుకో అచ్చొద్దా? లేదు అలవాటు ఇది క్రీస్తు శకం 1956లో రాణి కుతుబ్ షాహీ పాలించిన రాణి యొక్క చెప్పు. సైడ్ పోవాలి అదే కాదు వే ఉంది. ఒక మంచి ప్లేస్ సజెస్ట్ చేద్దాం అనుకున్నాం, అది నర్సాపూర్ ఫారెస్ట్. ఎందుకంటే ఇక్కడ మొత్తం కపుల్సే వచ్చారు అనమాట, ఇక ఫ్రెండ్స్తో వచ్చి మేమే. అందుకే ఫస్ట్ టైం బాగా అనిపిస్తుంది, ఎందుకంటే నాకు గర్ల్ ఫ్రెండ్ లేదని. నీకు లేదు కదా, అందుకే నాతో వచ్చారు. అరే ఇక్కడ మనం అసలు షాపింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆ చెప్పులు, ఆ ఖర్చీపులు, షర్ట్లు. మీరు షాపింగ్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ రండి, ఇక్కడ అన్నీ ఉన్నాయి. వాట్ నాట్ అన్నీ ఉన్నాయి. నివాస్ రెడ్డి ఇందాకేమో చూసినాను, ఏం చూసినావు? సింహాలు పొలంలో కొట్టుకుంటున్నాయా? పొలాల్లో వేటాడుతుంది. అదిగో అక్కడ ఆ పులుల జంట వేటాడుతున్నాయి, ఆకలి కోసం అలవాటిస్తున్నాయి. అరే నువ్వు దాన్ని కూడా వీడియో ఇస్తారు మ్యాన్. ఇక్కడ డైరెక్షన్ బోర్డు కూడా ఉంది. అరే ఇక్కడ మీరు నిఘాలో ఉన్నారు.
మనం అడవిలో ఉన్నాం. లేదు నర్సాపూర్లో ఉన్నాం. ఇక్కడ ఏముంది ఆవు లేదు ఆవురా ఉంది. అటవీ శాఖ వాచ్ టవర్కు దారి. అరే వాచ్ టవర్ అంటే ఏంటిది? అరే వాచ్ టవర్ అంటే ఏంటిదిరా? అంటే అక్కడ వాచ్ ఉంటుంది. వాచ్ చేయడాన్ని వాచ్ టవర్. చాలా దూరం వచ్చినాం లోపల నుండి. ఇక ఫొటోస్ దిగుతురు. రైట్ వాడు వైల్డ్ క్రాఫ్ట్ ఫోటోగ్రాఫర్ నివాస్ రెడ్డి. అమ్మ పూర్లత్తు నివాస్ రెడ్డి. స్పెట్స్ పెట్టుకుంటాను. మీరు నిఘాలో ఉన్నారు. మీరు నిఘాలో ఉన్నారు. లేదు నర్సాపూర్లో ఉన్నారు. పోలీసులు ఆపుతున్నారు హెల్మెట్ లేదని. వాళ్ళకే తెలుసు, నాకు లైసెన్సే లేదు. అండ్ ఇదే వాచ్ టవర్ అంటే ఇదే. ఇక్కడ ఎక్కి చూడాలి. ఇక్కడ మద్యపానం ఈ ప్రాంతంలో నిషేధించబడింది. వాచ్ టవర్ పైకి అంటే ఇంకా మొత్తం పైకి రాలేదు, ఇంకొక ఫ్లోర్ ఉంది అన్నమాట పైకి. కానీ ఇక్కడ నుండే వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫాగీ ఉంది. ఇంకా కొంచెం క్లియర్ ఉంటుంది కావచ్చు, చూపిస్తుంది. కానీ ఫారెస్ట్ మాత్రం హైలైట్ ఉంది. హైవే కనిపిస్తుంది. అక్కడ కింద ఒక చిన్న గుడి కూడా ఉందన్నమాట. అక్కడ ఒక లేక్ ఉంది. దేవి జంతువులు ఇప్పటి వరకు కనిపించలేదు, ఇప్పుడు కనిపిస్తావు. కనిపిస్తుంది ఎందుకంటే కొంచెం కలర్ఫుల్ ఉన్నాయి అన్నమాట. అది జంతువు వచ్చింది అనుకుంటున్నాం ప్రతిసారి. అక్కడ ఉండేటల్లకి అట్లా అనిపిస్తుంది మాకు. అండ్ ఫారెస్ట్లోకి రావాలంటే ఎంట్రీ ఫీ కూడా ఛార్జ్ చేస్తారు. పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు అన్నమాట. లోపలికి వచ్చిన తర్వాత అవర్స్ అన్న ఏం లేదు, మన ఇష్టం ఉన్నంతసేపు ఉండి వెళ్ళిపోవచ్చు అనమాట. చూసి ఫారెస్ట్ చూసి బైక్ చాలా లేదు లోపలికి. కొంచెం వెంటకి వెళ్తే అక్కడ ఒక ఫారెస్ట్ ఆఫీసర్ కనిపించింది అనమాట. అతన్ని అడిగితే కార్స్ ఇట్లా ఒకవేళ ట్రెక్కింగ్కి ఆఫర్ చేయాలంటే బ్యాక్ సైడ్ నుండి వెళ్ళాలన్నారు. అంతే మాట. ఇక్కడేమో రాసింది. ఏం చెప్తున్నాడా? అరే ఏమి చెప్తున్నాడా? అడే అజయ్ గాడు నేను ఎక్కుతా. అరే బాద్షా, మనం యువరాని పరువు నిలబెట్టాలరా. ఓకేనా? చలో కమాన్ స్టార్ట్. యా బాద్షా. చూద్దాం అనమాట. ఇది అమ్మాయి అబ్బాయి చూద్దాం అనమాట. ఇది చూపిస్తాను. అమ్మా ఇది కూడా మనలాగా అబ్బాయి, అందుకే ఉంటారు. ఇదేమో దున్నపోతూ మనం మనుషులం. అదే కదా, చిన్న ముందట లిప్స్టిక్ ఇది అమ్మో మా ఫ్రెండ్స్ ఇందాక 2 వేస్ ఉన్నాయి, లెఫ్ట్ రైట్. ఎటు వేరో నాకు తెలియదు అన్నమాట, నేను చూడలేదు. అక్కడ 2 కపుల్స్ ఉన్నారు. ఆ అమ్మాయి అబ్బాయికి ప్రపోజ్ చెప్తుంది. నేను మధ్యలో పోయి డిస్టర్బ్ చేసిన. బ్రో మా ఫ్రెండ్స్ ఎటు వేరే లెఫ్ట్కి రా రైట్కి రా అని. లెఫ్ట్కి రా అని చెప్పారు.
ఏదో నా వంతు సాయం డిస్టర్బ్ చేయబుద్దని చేసిన. దట్స్ ద మ్యాటర్. ఇక్కడ కొన్ని చెట్లకి ఇట్లా బోర్డులో పెట్టి రాసినది. ఇక్కడ చెన్మంగి అని ఉంది, లాంగెర్స్ట్రోమియా పర్విఫ్లోరా. అది వర్నాక్యులర్ నేమ్ కావచ్చు, అదే శాస్త్రీయ నామం కావచ్చు ఈ చెట్టుది. ఇది తెలుగులో ఏమంటారో తెలియదు ఈ చెట్టుని. అండ్ ఇక్కడ కొన్ని మధ్యలో ఇట్లాంటి బోర్డ్స్ పెట్టినారు. ఇట్లా తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట అని ఎట్లయితుందో అక్కడ టైగర్వి అట్లా కొన్ని పెట్టినారు అన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొక చెట్టు నేమ్ రేలా ఉంది, కేశా ఫిస్టూలా దీని నేమ్. అదేంటి అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, ఫారెస్ట్ ఇన్ఫర్మేషన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ. ఇది విస్తీర్ణం 1752 హెచ్ఏ నర్సాపూర్. హెచ్ఏ అంటే ఏంటిది? హెచ్ఏ అంటే అది కాదురా, నేను ప్రతిసారి సీరియస్గా లాగుద్దాం అనుకుంటే ప్రతిసారి కామెడీ పొందిరా మీతో. హెచ్ఏ అంటే కదా, హెచ్ఏ అంటే మా ఫ్రెండ్స్కి ఒక్కడికి కూడా నాలెడ్జ్ లేదు. మా వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్ చెప్తారంటే హెచ్ఏ అంటే హర్యానా, హెచ్ఏ అంటే ఎక్కడ కాన్ఫిడెన్స్ చెప్తారు. రాగానే వాళ్ళకు కూడా తెలుసు. మా వాళ్ళు ఎంత పాపాత్ములు అంటే అప్పుడు నత్త పోతుంది అనమాట. దాని ముందు ఉన్న గీత గీసినా కూడా ఏమైనా కూడా అది ఎక్కడికే స్టాప్ అయిపోతుంది. దాని చుట్టూ ముగ్గులు వేసిండు వీడు, అంత పాపాత్ములు. అరే నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక, రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. ఇందాక చూపించలే కదా, ఇది ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు ఎంట్రన్స్ చూపిస్తాను. ఇందాక అది ఇవ్వలేదు ఎందుకంటే కొంచెం బాగా ఉంది, అందరు కపుల్స్ ఉంటే కొంచెం సిగ్గు అయింది నాకు, అందుకే చూపించలేదు. ఇప్పుడు చూపిస్తాను. అండ్ దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ అనమాట. ఇందాక చూపించలేదు సరిగా, కానీ ప్లేస్ మాత్రం బ్యూటిఫుల్ ఉంది. ఎంట్రీ చిన్న వర్షం పడుతుంది, ఫారెస్ట్ మాత్రం హైలైట్ కనిపిస్తుంది ఆ వర్షంలో. ఎంట్రన్స్ అన్నమాట ఇది. బ్యూటిఫుల్ ఎంట్రన్స్ అవుతుంది ఇక్కడ. అండ్ అక్కడ టికెట్స్ తీసుకోవాలి. మన బ్యాగ్స్ అండ్ హెల్మెట్స్ ఉంటే లోపలికి కలవలేదు, సో బ్యాగ్స్ హెల్మెట్స్ అక్కడ పెట్టి టికెట్స్ తీసుకొని వెళ్ళిపోవాలి లోపలికి. And that's it from my end, guys. Don't forget to subscribe my channel Vibes with Adarsh. Until then, bye bye.